పండగ అయితే అయిపోయింది. ఇంకా ఊర్లో ఉన్నామంటే ఏదో ఒక ఫంక్షన్ తగులుతూనే ఉంటది. ఇప్పుడు వెళ్తుంది ఉయ్యాల ఫంక్షన్ కి, అది కూడా మా దగ్గర బంధువులది. ఇంకా మా అక్క నేనైతే ఈ రోజు మాత్రం ఎలాగైనా ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ చేయాలనేసి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాము. వెళ్ళగానే సీట్లు అయితే దొరికేసాయి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేరే ఊరైతే వచ్చేసాం. ఇదిగోండి ఈ పాపదే ఈ రోజు ఉయ్యాల ఫంక్షన్. నాకు మేనకోడలు అవుతుంది. అదే అండి మన కనుమకు పిలుపు చేసాం కదా, మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుకు కూతురు అనమాట. చెప్పాలంటే ఇదే మా సొంతూరు కూడా, నులకజోడు. కాకపోతే చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ వాళ్ళకి ఇప్పుడు మేము ఉంటున్న ఊరు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడే ఇల్లు కట్టుకున్నాము. ఈ ఊరు వస్తే చాలు మా హస్బెండ్ అయితే వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ చెప్తూ ఉంటారు, ఇక్కడే పుట్టి పెరిగామనేసి. ఇంకా ఫంక్షన్ రోజు అయితే రథ సప్తమి, ఆ రోజు ఇంకా నాన్ వెజ్ అయితే పెట్టారు కదా, ఇంకా చక్కగా వెజ్ భోజనం అయితే తినేసాము. ఇంకా పేరు పెట్టడానికి అయితే టైం అయిపోతుంది, లోపలైతే అరేంజ్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కోసం అన్ని వేస్తున్నాం. అందులో నేను పట్టుకున్నాను కదా, వాటిని చిలకలు అంటారు, అవి మాత్రం కంపల్సరీ వేస్తారు. మా హస్బెండ్ కూడా ఈ ఫంక్షన్ కి ఉండాల్సిందే, కాకపోతే ఇంకా అక్కడ పని ఉండటం వల్ల వెంటనే వెళ్ళిపోయారు. ఇదిగోండి నా పక్కన ఉన్నారు కదా, ఈ అన్నయ్య వాళ్ళ పాపదే ఉయ్యాల ఫంక్షన్. ఇంకా ఫంక్షన్ అయ్యే వరకు కూడా మా అక్క నేను ఒక్కదాన్నే అని చెప్పేసి నాతో పాటు ఉన్నది. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు పట్టుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఆ ఊరి దగ్గరలోనే మా పెద్దత్తయ్య వాళ్ళు ఊరు కూడా, ఇంకా వెళ్లకుండా ఉంటామా చెప్పండి, వెళ్ళాము. అక్కడ చిక్కుడుకాయలు మాత్రం ఫ్రెష్ గా కనిపించాయి. ఇంకా ఆగకుండా అన్ని తెంచేసి డబ్బాలు అయితే వేసేసాము. రిటర్న్ లో వెళ్ళినప్పుడు కూడా ఫ్రీ బస్ ఎక్కాలి అని చెప్పేసి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. ఎక్కగానే అదేంటో గానీ లక్కీగా ఒక్క సీటే ఖాళీగా ఉండేది. ఇంకిద్దరం కూర్చుడిపోయాము. ఒక బస్ స్టాప్ లో చాలా సేపు బస్ ఆపితే మా అక్క దిగేసి నూడిల్స్ తీసుకురావడానికి వెళ్ళింది. ఇంకా వెంటనే బస్సు కదిలిపోతుందనేసి హడావిడిగా ఎక్కేసింది. డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే ట్యాగ్ ప్లేట్ లో ట్యాగ్ చేస్తానో చెక్ చేయండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది.